హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ అనిల్ రావిపూడి తీయబోతున్న మెగా 157 ప్రాజెక్ట్లో హీరోయిన్‌ను రివీల్ చేస్తూ ఈరోజు ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఏనా ఇయర్ రింగ్స్ ఎక్కడ పెట్టావు? హీరోయిన్‌గా నయనతారను తీసుకున్నారు. ఈ నయనతారను హీరోయిన్‌గా వెల్కమ్ ఆన్ బోర్డ్ నయనతార మెగా 157 చిరు అనిల్ రావిపూడి ప్రాజెక్ట్. ఈ సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ఈ సినిమాను అనిల్ రావిపూడి ప్లాన్ చేసుకున్నాడు. సంక్రాంతికి రఫ్ ఆడిచ్చేద్దామని గతంలో ఏదైతే ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగిన టైంలోనే టెక్నీషియన్‌లందరిని ఇంట్రొడ్యూస్ చూస్తూ డిఫరెంట్ ప్రోమో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి నయనతారను హీరోయిన్‌గా ఈ సినిమాకు కన్ఫర్మ్ చేస్తూ చిన్న ప్రోమో రిలీజ్ చేశారు. ఇంట్రెస్టింగ్ ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. అయితే ఈ మెగా 157 ప్రాజెక్ట్‌కి సంబంధించి నయనతారను నయనతార భారీ రెమ్యునరేషన్ అడిగింది. అందుకనే కొంచెం తీసుకోవడం మీద కొంచెం సందిగ్ధం ఉంది అని చెప్పి అప్పట్లో రూమర్స్ వచ్చాయి. అంటే తీసుకోవాలా? వద్దా? అని చెప్పి వీటన్నిటికి బ్రేక్ వేస్తూ అంటే సస్పెన్స్ తెరదించుతూ నయనతారను సినిమాలో హీరోయిన్‌గా మూవీ టీమ్ ప్రకటించింది. సన్‌షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటితో పాటు చిరంజీవి కుమార్తె సుస్మిత కూడా ఈ సినిమా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఈ ప్రోమోల విషయంలో అనిల్ రావిపూడి సక్సెస్ రేట్ చూసుకుంటే 100% సక్సెస్ రేట్ ఉంది. 'పటాస్' సినిమా దగ్గర నుంచి 10 ఏళ్ల కాలంలో తీసిన సినిమాలన్నీ దాదాపు అన్ని సినిమాలు హిట్టే. సూపర్ హిట్ అందుకునే ప్రోమోల విషయంలో గాని, ప్రమోషన్‌ల విషయంలో గాని సీరియస్‌గానెస్ తీసుకొని సీరియస్‌గా చేసినటువంటి అనిల్ రావిపూడి ఈ సినిమాకి సంబంధించి కూడా ప్రమోషన్‌ల విషయంలో డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకున్నారు. ఈ ఏడాది రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్‌ల విషయంలోను అనిల్ రావిపూడి పెద్దగా ఖర్చు లేకుండా సినిమా షూటింగ్ సెట్‌లలోనే ప్రమోషన్‌లు కానిచ్చేసి షూటింగ్ సెట్‌లోనే ప్రమోషన్‌లు తీసి నిర్మాతకి ఎక్కువ బడ్జెట్ మీద పడకుండా, ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్‌గా అందరిని ఆకట్టుకునేలా ప్రమోషన్స్ చేశారు. అదేవిధంగా ఈ సంక్రాంతికి ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి రాబోయే చిరంజీవి సినిమాకు కూడా మెగా 157 ప్రాజెక్ట్ కూడా ఇలాగే ప్రమోషన్‌లు తనదైన శైలిలో ప్రమోషన్‌లు చేయబడుతున్న అనిల్ రావిపూడి. ఇప్పుడు నయనతారకి సంబంధించి కూడా ఈ సినిమాలో చిన్న ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. ఈ వీడియోలో స్టార్టింగే నయనతార లిప్‌స్టిక్ పెట్టుకుంటూ ఉండగా మేకప్ అసిస్టెంట్ అడుగుతుంది, "ఏంటి మేడం తెలుగులో మాట్లాడుతున్నారు, తెలుగు సినిమా చేస్తున్నారా?" అంటే అవును అంటుంది. కార్‌లో వెళ్తుంటే కోదమసింహం చిరంజీవి సినిమాలోని ఒక పాట వినపడుతుంది. స్టార్ మెగాస్టార్ అని. "ఏంటి మేడం చిరంజీవితో సినిమా చేస్తున్నారని" డ్రైవర్ అడుగుతాడు. అవునని చెప్తుంది. ఆ తర్వాత స్క్రిప్ట్ వింటుంది. స్క్రిప్ట్ చూస్తూ నరేషన్ సూపర్. అదేవిధంగా స్క్రిప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అని చెప్తుంది. ఆ తర్వాత వెంటనే నయనతార లాస్ట్ కెమెరా ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకోమా అనగానే స్క్రీన్‌లో అనిల్ రావిపూడి కనిపిస్తారు. ఇద్దరు కలిసి సంక్రాంతికి రఫ్ ఆడిచ్చేద్దామంటూ ఈ విధంగా దీంతో చిన్న ప్రోమో రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్‌లో ఒక ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేశారు అనిల్ రావిపూడి. అయితే నయనతార సంబంధించి ప్రమోషన్స్‌లో పాల్గొనడం గానీ, ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొనడం గాని చాలా అరుదు. అటువంటిది చెన్నై వెళ్లి ఒక రోజులోనే నయనతారను ఒప్పించి ప్రోమో వీడియో తీసుకొని రావడం అంటే అనిల్ రావిపూడి అసాధ్యుడనే చెప్పుకోవచ్చు. నయనతారకు మనం చూసుకున్నట్టే నయనతారకు సంబంధించి గాని ఏ సినిమా ప్రమోషన్‌లోనూ నయనతార కనిపించదు. సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్. దాదాపు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ అయితే 40 ఏళ్ళు వచ్చినా గానీ సౌత్ ఇండియాలో ఇంకా క్రేజ్ తగ్గలేదు. నయనతార చేతిలో ఇప్పటికే 5, 6 ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. ఇటీవల 'టెస్ట్' అనే వెబ్ సీరీస్ కూడా రిలీజ్ అయింది నెట్‌ఫ్లిక్స్‌లో. అది కూడా మంచి పాజిటివ్ టాకే తెచ్చుకుంది. అయితే నయనతార తెలుగులో మాట్లాడడం కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు కూడా నయనతార తెలుగు స్పీచ్ చాలా తక్కువ. 'కనెక్ట్' అనే సినిమా తీసింది నయనతార. తన భర్త విఘ్నేష్ శివన్ ప్రొడ్యూసర్‌గా 'కనెక్ట్' అనే ఒక హర్రర్ సినిమా తీసింది 2022లో. ఆ సినిమా రిలీజ్ ప్రమోషన్స్‌కు తెలుగు, తమిళ్‌లో రెండు లాంగ్వేజ్‌లోనూ రిలీజ్ అయింది. తెలుగులో ప్రమోషన్స్ కోసం వచ్చినప్పుడు కూడా సుమ తెలుగులో క్వెషన్స్ అడిగినా నయనతార ఇంగ్లీష్‌లో ఆన్సర్‌లు చెప్పింది. అంటే తెలుగులో మాట్లాడడం చాలా అరుదు. తెలుగులో నయనతార స్పీచ్ కూడా మనకెక్కడ కనపడదు. తెలుగులో 1, 2 పదాలు తప్ప పూర్తి తెలుగులో మాట్లాడింది. కానీ పూర్తిగా నయనతారతో తెలుగులో మాట్లాడిస్తూ తెలుగులో చిరంజీవి సినిమాకి సంబంధించి తెలుగులోనే మాట్లాడిస్తూ మొత్తం పూర్తి స్థాయి తెలుగులో మాట్లాడించి ప్రమోషన్ ఒకటి వీడియో చేయడం అంటే అనిల్ రావిపూడిని మెచ్చుకోవచ్చు. అంటే అసాధ్యుడనే చెప్పుకోవచ్చు. 'షారుఖ్ ఖాన్‌తో జవాన్' సినిమా తీసినా గాని ప్రమోషన్‌లో పాల్గొనలేదు నయనతార. అప్పుడు కూడా ఆమె మీద విమర్శలొచ్చాయి. దీపికా పడుకొనే 'జవాన్‌లో' దీపికా పడుకొనే కూడా ఉంటుంది. దీపికా పడుకొనే వెళ్తుంది ప్రమోషన్స్‌కు. నయనతార మరి ప్రమోషన్స్‌కి రావట్లేదని చెప్పి విమర్శలొచ్చాయి. అప్పట్లో నయనతార 10 కోట్లు తీసుకుంది 'జవాన్' సినిమాకి. అట్లీ డైరెక్షన్‌లో 2023లో రిలీజ్ అయింది. 2 ఏళ్ల కిందట. సినిమా సూపర్ హిట్ అయింది గానీ ఎక్కడ కూడా ప్రమోషన్స్‌లో నయనతార కనిపించదు. ఆఖరికి బాలీవుడ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గాని ప్రమోషన్స్‌లో కూడా ఒక చిన్న వీడియో రిలీజ్ చేసింది. మూవీ టీమ్‌తో మాట్లాడుతూ చిన్న వీడియో అప్రిషియేట్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది తప్ప ఎక్కడ స్టేజ్‌ల మీద కనపడడం గాని ఎక్కడా కనపడలేదు. చిరంజీవితో గతంలో 2 సినిమాల్లో నటించింది నయనతార. 'సైరా నరసింహారెడ్డి' 2019లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. చిరంజీవి పక్కన నటించింది. 'గాడ్ ఫాదర్‌లో' చిరంజీవికి సోదరిగా నటించింది. ఈ 2 సినిమాల విషయంలో కూడా ప్రమోషన్స్‌లో ఎక్కడ 'గాడ్ ఫాదర్‌కి' అయితే డైరెక్టర్ తమిళ్ డైరెక్టరే మోహన్ రాజా. మోహన్ రాజా రిక్వెస్ట్ చేసినా గాని కేవలం ఒక లెటర్ ఇచ్చింది అప్రిషియేట్ చేస్తూ మూవీ టీమ్‌కు థాంక్స్ చెప్తూ ఒక లెటర్ ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా
తన సినిమాలకు సంబంధించి ప్రమోషన్‌లో ఎక్కడ తమిళ్ గాని, తెలుగు గాని చాలా తక్కువ కనిపిస్తుంది. ప్రమోషన్స్‌కి వెళ్ళి ఒకసారి సినిమా తీసి వచ్చామంటే అయిపోయింది ఇక ఆ సినిమాకి సంబంధించి. కేవలం తన సొంత సినిమా 2022లో వచ్చిన 'కనెక్ట్' అనే సినిమా కోసం మాత్రమే 2 తెలుగు రాష్ట్రాల్లో నయనతార ప్రమోషన్స్‌లో పాల్గొంది. తమిళ్, తెలుగులో రెండిట్లో ప్రమోషన్. అప్పుడు కూడా తెలుగులో మాట్లాడింది కూడా చాలా తక్కువ. కానీ ఈ సినిమాకి సంబంధించి 'మెగా 157' అనిల్ రావిపూడి తీస్తున్న ఈ సినిమాకి సంబంధించి నయనతార మొత్తం పూర్తిగా తెలుగులో మాట్లాడుతుంది. అంటే అసలు మేకప్ అసిస్టెంట్ అడగగానే తెలుగు సినిమా చేస్తున్నారంటే అవునని, మెగాస్టార్ పాట కొంచెం సౌండ్ పెంచమ్మా అని, కెమెరా రైట్ టర్న్ తిప్పమ్మా, రఫ్ ఆడిచ్చేద్దాం. ఒక అనిల్ రావిపూడి కనపడగానే సంక్రాంతికి రఫ్ ఆడిచ్చా అంటే పూర్తిగా తెలుగులో మాట్లాడుతూ మేబీ ఈ సినిమాకి సంబంధించి తెలుగులో నయనతార డబ్బింగ్ చెప్పిస్తారేమో చూడాలి మరి అనిల్ రావిపూడి. అంటే అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. తెలుగులో మనం ఏ స్టేజ్ మీద చూసినా తెలుగు సినిమాలకు సంబంధించి నయనతార తెలుగులో మాట్లాడింది ఉండదు. ఎక్కడా కనిపించదు. కానీ ఈ సినిమాకి సంబంధించి ఇలా ప్రమోషన్ కోసం ఇటువంటి వీడియో చేయడం అనేది అనిల్ రావిపూడి ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్‌లలో అనిల్ రావిపూడి ప్రమోషన్స్‌లలో చాలా తక్కువ బడ్జెట్‌లో నిర్మాతలపై భారం పడకుండా ఈజీగా ప్రమోషన్స్‌ను చేసుకుంటూ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్‌ను ముందుకెళ్ళే ఏకైక డైరెక్టర్ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పుడు నిర్మాతలపై భారం వేయకుండా ఫ్లెక్సీలు కట్టి అది భారీ కటౌట్లు పెట్టి అంటే అటువంటివి ఏ హంగామా లేకుండా షూటింగ్ సెట్‌లోనే అంటే షూటింగ్ స్పాట్‌లోనే ఉన్న వాటిని వాడుకుంటూ, ఇక టెక్నీషియన్స్‌ని వాడుకుంటూ, అసిస్టెంట్ డైరెక్టర్‌లు వాడుకుంటూ, మూవీ టీమ్‌ని వాడుకుంటూ, సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించి కూడా ఇటువంటి షూటింగ్ స్పాట్‌లోనే అక్కడ ఏదైతే గ్రామాల్లో షూటింగ్ చేస్తున్నారో ఆ గ్రామస్తులను వాడుకుంటూ అలా చిన్న చిన్న ప్రమోషన్ బిట్లు రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచారు. ఈ ఏడాది 3 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయితే సంక్రాంతికి వస్తున్నాం. 300,00,00,000 వసూలు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం 50,00,00,000 బడ్జెట్. సేమ్ చిరంజీవితో ఇలాంటి ప్లానే చేస్తున్నారు అనిల్ రావిపూడి. నయనతారని హీరోయిన్‌గా తీసుకున్నారు. నయనతార 18,00,00,000 దాదాపు రెమ్యునరేషన్ అడిగి ఇస్తుంది. నిజంగానే 18,00,00,000కి మరి వీళ్ళు ఒప్పుకున్నారా లేదా అని తర్వాత సంగతి గానీ, నయనతార మార్కెట్ గతంలో 'జవాన్‌కి 10,00,00,000 తీసుకున్న వెంటనే 12,00,00,000కి పెంచేసింది 'జవాన్' హిట్ కాగానే. మరి ఒకటేసారి 18,00,00,000 రెమ్యునరేషన్ అంటే మరి ఎటువంటి చర్చలు జరిపిందో మూవీ టీమ్ దగ్గర గాని, ఒకటే రోజులో చెన్నై వెళ్లి ఆమెను ఒప్పించుకొని సినిమా స్క్రిప్ట్ అంతా ఒక ప్రమోషన్ వీడియో చేయించుకొని ఒక రోజులోనే చెన్నై వెళ్లి అనిల్ రావిపూడి అసాధ్యుడిగా చెప్పుకోవచ్చు మనం. మెగా 157కి సంబంధించి సంక్రాంతికి ఎట్టి పరిస్థితిలోనూ ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని చెప్పి అనిల్ రావిపూడి పట్టుదలతో ఉన్నాడు. చాలా ఫాస్ట్‌గా తక్కువ బడ్జెట్‌తో ఈజీగా అంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో కామెడీని గూడా సినిమాలో మిక్స్ చేస్తూ మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో కామెడీని మిక్స్ చేస్తూ అనిల్ రావిపూడి చాలా ఫాస్ట్‌గా సినిమాలు తీస్తాడు. 5, 6 నెలల్లోనే సినిమాలు కంప్లీట్ చేసి నిర్మాతపై భారం పడకుండా అలాంటిది బడా హీరో మొదటిసారి మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఈ ఛాన్స్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదులుకోడు అనిల్ రావిపూడి కాబట్టి చాలా డిఫరెంట్‌గా ఈ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రమోషన్స్ దగ్గర నుంచి. అందుకే ఈరోజు నయనతారను అంటే సినిమాలో అధికారికంగా అనౌన్స్ చేస్తూ తీసుకున్నామని చెప్పి ఈ ప్రమోషన్ అంటే సినిమాకి హెల్ప్ అయ్యేలా ఈ ప్రమోషన్స్ ఇక్కడి నుంచి ఇక వరుసపెట్టి ప్రమోషన్‌లు రిలీజ్ చేస్తాడు మేబీ. కానీ ఈ సినిమాని 6 నెలల్లో కంప్లీట్ చేసి సంక్రాంతికి కంపల్సరీ రిలీజ్ చేసేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేసుకుంటాడు. మొత్తంగా అయితే నయనతార, చిరంజీవితో మూడో సినిమా ఇది. 'సైరా నరసింహారెడ్డి', 'గాడ్ ఫాదర్' తర్వాత ఇప్పుడు మూడో సినిమా. ఎప్పుడు ప్రమోషన్స్‌లో ఎప్పుడు కనిపించే నయనతార మరి ఇలా తెలుగులో మాట్లాడుతూ 'మెగా 157' ప్రాజెక్ట్ కోసం ఇలా ప్రమోషన్స్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. మొత్తంగా ఇటువంటి ప్రయత్నాన్ని చేసినటువంటి అనిల్ రావిపూడిని అసాధ్యుడిగా చెప్పుకోవచ్చు.